నిన్న సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి గారి టూర్లో ఎవడో కుర్రోడు గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు నరికినట్టు 2029లో మేము గెలిచి రప్ప నరుగుతామని చెప్పి పోస్టర్ చూపించాడు. పోస్టర్ చూపిస్తే అది అడొకడే కాదు, ఇక చాలామంది పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలవబోతుందని ఇంకొకడు, నరుకుతాం నా కొడకల్లారని మరొకడు, ఎక్కడన్నా ప్లకార్డులు జిందాబాదులు వర్ధిల్లాలి నాయకత్వం అవి చూస్తాం. కానీ వీళ్ళు ఏంటో స్టార్టింగ్ నుంచి సైకోలే. అయితే ఆ కురగాయలు పెట్టారు, జరగాల్సింది పోలీసులు కాగల కార్యం గందరగోళం చూసుకున్నట్టు వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్ గారు వాళ్ళ టీము ఖచ్చితంగా ఇంటేస్తుంది, మీరు పలానా క్వశ్చన్ అడగాలి జగన్ గారిని అని జర్నలిస్టుల్లో కొందరికి. జర్నలిస్టులో ఆయన అడిగాడు, అంటే నిన్న ఎవడో అక్కడ గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు నరికినట్టు రప్ప నరుగుతా అన్నాడు, దాని మీద మీ కామెంట్ ఏంటి అన్నాడు. జనరల్గా ఒక మాజీ ముఖ్యమంత్రి లేదా ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఓ ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పాలంటే, కుర్రోళ్ళు ఏదో తెలియక చేసి ఉంటారండి, లేకపోతే ఎవరు చేశారో మేము కనుక్కుంటాం, అలాంటి వాటిని మేము ఖండిస్తున్నాం, ఇది రాజ్యాంగానికి విఘాతం కలిగించే స్టేట్మెంట్లు ఎవరు చేసినా కానీ మేము ఖండిస్తామని చెప్పాలి. కానీ అన్నింటికి వెరైటీయే కదా, మన ఊహలకి అతీతంగా ఉంటాడు. కాబట్టి ఈయన ఏమన్నాడు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దాంతోపాటు ఆయన చెప్పిన దానికి నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది ఆయన అడగటానికి. ఇది డైరెక్ట్గా నేను ఆ మాజీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వద్దామండి. వాళ్ళ మెయిన్ టాపిక్ ఇదే కదా, పుష్ప డైలాగ్ అట, రప్ప. అయితే మీరు ఇక్కడ ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ ఒకటి ఉందండి. ఆయన ఏమన్నాడంటే, వెళ్తుంది కదండి లైవ్, అంత క్లియర్గానే ఉంది కదా. ఆయన ఏమన్నాడంటే, ఆ డైలాగ్ ఏంటండి చెప్పండి, డైలాగ్ ఏంటో చెప్పండి అని అవతల వాళ్ళతో చెప్పించి మళ్ళీ చెప్తున్నాడు దాన్ని. అంత అవసరం లేదు అక్కడ. ఆ డైలాగ్ చెప్పిన వెంటనే తనకి వినబడింది, లేదు ఖండిస్తున్నాం మేము అంటంతో అయిపోద్ది. డైలాగ్ మళ్ళీ చెప్పు ఈ పాటికి ఆయన విన్నాడు. పెంట అయిపోతుంది రాష్ట్రం అంతాని, ఏటా గొడవ ఏంటని అడిగితే చెప్పేస్తారు కదా, మనోడు ఎవడో ఇలా నరికేస్తానని పెట్టాడట, అందుకనంటే అలా పెట్టాడా తెలుసు మొత్తం మ్యాటరు, కానీ ఏమీ తెలియనట్టు ఏంటో మా డైలాగ్ మళ్ళీ చెప్పు. దీని అర్థం ఏంటంటే అండి, మావాడు ఒకసారి కాదు మళ్ళీ అంటాను నేను, మళ్ళీ చెప్పు ఆ గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు అంటే మళ్ళీ చెప్పిస్తున్నాడు అనమాట అండి. ఆడొక్కడే అంటాం కాదు, నేను కూడా అంటున్నాను, మేము కూడా అంటున్నాం, ఏం పీకుతారు అది ఇండైరెక్ట్గా చెప్తున్నాడండి ఆయన. దాంతోపాటు అదే డైలాగ్ని ఎదరు చెప్పించి వదిలేయట్లేదు, మళ్ళీ ఈయన కూడా చెప్తున్నాడు. అంటే నేను కూడా చెప్తున్నాను, గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు నరికినట్టు రప్ప నరుగుతాం మీ అందరినని ఇతను కూడా చెప్తున్నాడు. మీరు ఇండైరెక్ట్గా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏ మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి. అది డైలాగ్ ఈయన చెప్పాడు, కారణాన్ని సృష్టించాడు అక్కడ. కానీ మామూలుగా ఒకవేళ వినపోతే ఏంటంటే గంగమ్మ తల్లి జాతరలో అంటాం, అలా కాదు, డైలాగ్ అంతే నీకు తెలుసు. ఒకసారి అతనితో చెప్పించి గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు నరికినట్టు రప్ప మళ్ళీ ఇలా చెయ్యి ఇలాగ అంటుని అని ఆ కుర్రోడు ఏదైతే చేశాడో అదే వార్నింగ్ ఇస్తున్నాడు ఈయన కూడా. మళ్ళీ 2029లో నెగ్గితే అది ఉందండి, పోస్టర్ ఉందా, 2029లో మేము నెగ్గితే పొట్టేలు నరికినట్టు రప్ప నరుగుతాం అంటాం. పుష్ప సినిమాలో ఉందా డైలాగ్? అది పుష్ప సినిమాలో ఉన్న డైలాగ్ని కొద్దిగా యాడ్ చేసి ఉండొచ్చండి. కానీ ఏంటండి ఇది 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే అది ఉందండి పుష్పలో. అయితే మేము చూడలేదు ఆ పుష్పాన్ని. మరి ఈ డైలాగ్ ఎవరు చెప్పారు? అల్లు అర్జున్ గారు చెప్పారండి, లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిలిచి చెప్పారు ఆ సినిమాలోని? 2029లో వైఎస్ఆర్సీపీ నెగ్గితే పొట్టేలు నరికినట్టు రప్ప నరుగుతాం అనేది పుష్ప డైలాగ్ అట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన ఆలోచించడండి ఏదన్నా మాట్లాడేటప్పుడు, అరే అది కాదు కదా, ఇలా చెప్తే జనం నమ్మరేమో అనుకోడు. మన రాష్ట్రంలో వైసీపీకి ఓటేసే వాళ్ళు అందరూ శుద్ధ ఎర్రిపప్పలని ఆయన నమ్మకం. నేను ఏ చెత్త చెప్తే, ఏ రొట్ట చెప్తే ఆ రొట్ట నమ్ముతారు, ఈ రొట్ట వెచ్చ అనుకుంటాడు ఆయన. కాబట్టి ఏదైనా చెప్తాడు అతను. సినిమా డైలాగ్ అంటండి అది, డెమోక్రసీ. అయ్యో పుష్ప సినిమాలో రప్ప నరికినట్టు ఆ డైలాగ్ పెడితే తప్ప అంటున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చాలామంది నరికాడు, మరి వీళ్ళు కూడా బయట నరికేసి పుష్ప సినిమాలో నరికాడు, అప్పుడు తప్పులేదు, మేము నరకడానికి మాకు డెమోక్రసీ లేదని అడుగుతారేమో రేపొద్దున. ఇదేమన్నీ ఏమండి. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇంకో సినిమా డైలాగ్ గుర్చేస్తాను. ఓకే,
ఒకవేళ మీరు అన్నట్టు పుష్ప సినిమాలో డైలాగే అది, కాబట్టి దాని మీద కూడా ఎందుకు చేస్తారు, ఇంత కేసులు పెడతారా, ఇంత బాధపడతారా, సినిమా డైలాగ్ కదా అని మీరు అంటున్నారు కదా. మరి కాసేపు మీ మాటకే నేను మద్దతు ఇస్తానండి, ఓకే కరెక్టే. మరి ఇదే మీరు గతంలో ఇంకో సినిమా డైలాగ్ని చూసి అంత ఇరిటేట్ అయిపోయారు ఎందుకు? గతంలో కూడా సినిమా డైలాగ్ వచ్చింది, బాగా ఫేమస్ అయింది అప్పుడు మన రాష్ట్రంలో. ఆ డైలాగ్ని చూసి అసలు వైసీపీ వాళ్ళు అందరూ అసలు కింద నుంచి మీద దాకా మళ్ళీ గంగిర్లు ఎత్తిపోయారండి. సరే ఆ డైలాగ్ ఏంటో కూడా చూపిస్తాను. ఎక్కడుందండి డైలాగ్? ఇప్పుడు అదే మాట కదండి అప్పుడు ఎవరో పట్టాభి గారు అన్నది. అన్న మాట కూడా మిమ్మల్ని అనలేదు, సజ్జల గారిని అలా ఉంది అన్నారు. ఆ మాట సినిమాలో డైలాగ్కి ఒక పెద్ద బూతును ఆపాదించారు మీరు. ఆ రోజు ఆపాదించారండి. అది సినిమాలో డైలాగే అని వదిలేశారు మీరు. కానీ లేదు ఆ సినిమాలో డైలాగ్ కదా, ఏదో మాట్లాడాడు సరదాగా, ఆ మాత్రం కూడా మాట్లాడకూడదు, పట్టాభికి ఆ మాత్రం కూడా ఇది ఇప్పుడు ఏంటన్నారు, డెమోక్రసీ లేదా అని అప్పుడు ఎందుకు అనలేదండి? దానికి ఒక బూతు మాట ఆపాదించి ఆ తిట్టింది మిమ్మల్ని అని క్రియేట్ చేసి, మిమ్మల్ని తిడితే అది మీ అమ్మగారిని తిట్టినట్టు అని మళ్ళీ అక్కడ లేడీ సెంటిమెంట్ క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించలేదా మీరు? పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించలేదా? పట్టాభి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి ఆయన కొట్టించలేదా? అంటే మీకు ఒక రూలు, అవతల సినిమా డైలాగ్ చెప్తే మీరు భరించలేరు. మీరు సినిమాలో లేని డైలాగ్ చెప్పినా కూడా మేము సినిమా డైలాగ్ అని మీరు చెప్తే మేము నమ్మేయాలి. బా ఏమి రాజ్యం నడిపెత్తున్నారండి మీరు. రాచరికంలో కూడా ఇంత దారుణం ఉండదేమో అండి, రాచరికంలో కూడా. అదేదండి ఆ పుష్ప సినిమాలో ఏదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ అది చూసి కూడా మన వాళ్ళు వైసీపీ చాలామంది ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారట కదా. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేస్తే లేదు కానీ మేము చేస్తే వచ్చిందని అడుగుతున్నారటండి. ఇదే మీ ఇన్స్పిరేషన్ అనుకుంటే అది కూడా సినిమాలో ఉన్నది బయట చేస్తారా? సినిమాలో చేస్తే కరెక్ట్, బయట చేస్తే అది రాంగా అని చెప్పి మళ్ళీ అమాయకంగా ఇలా ప్రశ్నిస్తున్నారేటండి బాబు. అవన్నీ ముందే తెలిసి ఈయనే అడగమన్నాడు వాళ్ళని. మళ్ళీ కొత్తగా వాళ్ళు అప్పుడే అడుగుతున్నట్టు, ఈయన అప్పుడే మాట్లాడినట్టు. బా అసలు మీరు కానీ సినిమాల్లోకి వెళ్తే జగన్ గారు మొత్తం ఆస్కార్ అవార్డు ఫస్ట్ టైం మీరు తెచ్చేస్తారండి ఇండియాకి. బాబా ఏం పెర్ఫార్మెన్స్ సార్. అదే అండి పరిస్థితి. ఇక మనం నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉందండి, ఆ టాపిక్ కూడా మాట్లాడేద్దామండి. ఎందుకు ఇక పాపం వీళ్ళు చూడండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు నారా లోకేష్ గారితో ఢిల్లీలో ఉన్నాడు. లోకేష్ గారు అక్కడికి వెళ్ళి విద్యాశాఖ మంత్రి గారిని, యూనియన్ మినిస్టర్ గారిని, వీళ్ళని అందరినీ పట్టుకుని ఈ రాష్ట్రానికి ఏం పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆ క్రమంలో ఆలోచించే క్రమంలో వీళ్ళు ఉన్నారు. సానా సతీష్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే కేసినేని చిన్ని గారు, ఇలాంటి యువ నాయకులందరూ లోకేష్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నారు. లోకేష్ గారు పెద్ద పెద్ద మినిస్టర్లందరినీ డీల్ చేస్తున్నారు, వీళ్ళు చేయాల్సిన సహాయ సహకారాలు వీళ్ళు అందిస్తున్నారు. ఇక్కడ జగన్ గారు ఏం చేస్తున్నారంటే రప్ప అన్నాడు పక్కన, అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులేసి నవ్వుకున్నాడు ఇంకో పక్కన. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉంటారు. రాష్ట్రం కోసం పనిచేసే నాయకుల మీద వీళ్ళు బురజల్లుతో కూర్చుంటారు. ఇదిగోండి సానా సతీష్ గారు అన్న అక్కడ ఉన్నాడు, లోకేష్ గారు మెయిన్ టేబుల్ మీద కూర్చున్నారు ఆయన. ఏమండి ఇగో పెమ్మసాని గారు, బైరెడ్డి శబర్ గారు అనుకుంటే వీళ్ళేమో రాష్ట్రానికి ఏదన్నా చేయాలనే తాపత్రయంతో తెలుగుదేశం కూటమి నాయకులు ఉంటే ఎలాగన్నా చెడగొట్టాలనే దీంతో వైసీపీ నాయకులు ఉన్నారండి. ఇది ఇక్కడితోటి ఇది అయితే తర్వాత టాపిక్ ఏంటంటే అండి, ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించేద్దామని కొందరు, రాజకీయంగా ఎదిగేద్దామని మరికొందరు చాలా గట్టిగా ట్రై చేశారు. పాపం హర్ష్ కుమార్ గారిని చూస్తుంటే జాలేస్తుంది నాకు. ఇందాకైతే ఏడుపు వచ్చింది ఆయన చూసినప్పుడు నాకు. ఆయన పెట్టుకున్న హావభావాలు, ఆ ఫేస్ ఫీలింగ్స్, ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే పాత పాట ఒకటి ఉంటుందండి, కళ్ళ చెదిరింది కథ మారింది జీవితమే అంధకారమైందని ఏదో పాట ఉంటుంది. ఆ పాట గుర్తొచ్చిందండి నాకు. నిజంగా ఆశా నిరాశేనా మిగిలింది చింతేనా, ఇలాంటి డైలాగులన్నీ నాకు హర్ష్ కుమార్ గారు ఫేస్ చూస్తే కనిపించాయండి. ఈ కష్టం ఎవరికి రాకూడదండి బాబు.